చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మోదీ ఇద్దరి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రకు ఏదైతే వెనుకబడిన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉన్నాయో వాటికి మహర్దశ పట్టనుంది. ఇప్పటివరకు విశాఖ నగరం స్టీల్ సిటీ, ఉక్కు నగరంగా పేరు పొందింది. ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకుంటే దాన్ని అమ్మేస్తున్నారని పుకార్లు పుట్టించారు. విశాఖపట్నంలో ఉండే స్టీల్ ఫ్యాక్టరీని అమ్మబోరు. దాన్ని ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ RINL ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది. విశాఖ ఉక్కుకు తను సొంతంగా బొగ్గు గని లేదు, ముడి ఇనుము గని కూడా లేదు. ఇనుము కొనాలి, బహిరంగ మార్కెట్లో బొగ్గు కూడా కొనాలి. అందువల్ల నష్టాలు వస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిడి మేరకు దీన్ని విశాఖ ఉక్కు RINLని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనము చేయటము ద్వారా మొత్తం 4 బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేసి పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుజ్జీవింపజేసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని లాభాల బాట పట్టించనున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ వాళ్ళు ఇప్పటికే వాళ్ళు లాభాల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే సంకల్పం ఉన్న దృష్ట్యా ఇప్పుడు అసలు ఎటువంటి ఉద్యమాలు లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ప్రధానమంత్రి మోదీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరొక వరాన్ని ఇచ్చారు. ఆ వరము ఉత్తరాంధ్ర 3 జిల్లాల పేదరికాన్ని తుడిచిపెట్టుకుపోతుంది. ఇక పేదరికం అనేదే ఉండే పరిస్థితి ఉండదు. అదేంటంటే మరొక ఉక్కు కర్మాగారము అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రైవేటు రంగంలో బహుళజాతి సంస్థలు 2 కలిసి ప్రపంచంలో పేరు పొందిన 2 ఉక్కు దిగ్గజాలు RSLR మిత్తల్ యూరప్కు చెందిన కంపెనీ, జపాన్కు చెందిన నిప్పాన్ కంపెనీ 2 కలిసి సంయుక్తంగా వాళ్ళు పెద్ద స్టీల్ ఫ్యాక్టరీని అనకాపల్లిలో పెట్టబోతా ఉన్నారు. ఇక దాని ఉత్పత్తి భారతదేశంలో అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు కలిపి ఉత్పత్తి చేసే దాంట్లో 20% అనకాపల్లిలో ఉత్పత్తి కాబోతూ ఉంది. అంటే ఇది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కంటే కూడా ఎన్నో రెట్లు సామర్థ్యము కలిగి ఉన్నది ఉత్పత్తిలో. దీంట్లో పెట్టుబడులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2 దశలలో 1,60,000 కోట్ల పెట్టుబడి. దీని ద్వారా 63,000 ఉద్యోగాలు మన యువతకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. మొదటి దశ 2029 నాటికి పూర్తయి మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. రెండవ దశ 2033 నాటికి పూర్తయి పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని కొనసాగించబోతూ ఉంది. ఇక్కడ అనకాపల్లిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అంటే అనకాపల్లిలో నక్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థకు APIIC సంస్థకు 2,200 ఎకరాలు ఉంది. ఆ 2,200 ఎకరాలు ఈ కంపెనీకి ఇవ్వడం ద్వారా భూసేకరణ సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కర్మాగార నిర్మాణం ప్రారంభించవచ్చు. అక్కడ ప్రభుత్వ భూమి చాలా అందుబాటులో ఉంది నక్కపల్లిలో. ఇక దీనికి కావలసిన నీరు పోలవరం ఎడమ కాలువ ద్వారా
ఈ ఉక్కు కర్మాగారానికి కావలసిన నీరు సరఫరా కాబోతూ ఉంది. విశాఖ ఫ్యాక్టరీ కూడా పోలవరం నుంచి నీటి సరఫరా జరగబోతూ ఉంది. అంది వచ్చిన వనరులు, జాతీయ రహదారి, చెన్నై కలకత్తా రహదారి చాలా సమీపంలో ఉండటం ఒక విశేషం. అంతేకాదు చెన్నై కలకత్తా రైల్వే ట్రాక్ డబల్ లైన్, త్వరలో 3వ లైన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విధంగా రోడ్డు మార్గము, రైలు మార్గము రెండు కూడా అందుబాటులో ఉండటం అనేది ఒక విశేషం. ఇక వీటికి తోడు సముద్రము దగ్గరలో ఉండటం వల్ల ఈ నక్కపల్లి ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేకంగా ఒక నౌకాశ్రమాన్ని, సీ పోర్ట్ని నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఈ ప్రత్యేక పోర్టు నిర్మాణం చేయటం ద్వారా దానికి అయ్యే ఖర్చు 12,000 కోట్లు. ఆ పోర్టు ద్వారా కూడా 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ప్రత్యక్షంగా ఈ అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ఉక్కు కర్మాగారం వల్ల 1,00,000 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు పొందుతారు. పరోక్షంగా మరొక 3 లక్షల మందికి ఉపాధి లభించబోతూ ఉంది. ఆ విధంగా పేదరికంలో ఉన్న 3 ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆర్థికంగా, సామాజికంగా బహుముఖ విధంగా అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వాళ్లతో పెట్టుబడులు పెట్టించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఆయన లక్ష్యం. దానికి రాష్ట్రంలో ప్రశాంతత అవసరము, శాంతి భద్రతలు అనేదే కీలకం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో ఒక ఓడరేవు నిర్మాణం చేయబోతూ ఉన్నారు, సీపోర్ట్. దాని పక్కనే మరొక విమానాశ్రయం నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆ జిల్లాకి ఎంతో ఉపయోగపడుతుంది. 2027 నాటికి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాదులో ఉండే, శంషాబాద్లో ఉండే ఎయిర్పోర్ట్ను తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 4 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా భోగాపురం విమానాశ్రయం రూపుదిద్దుకోబోతూ ఉంది. ఇప్పటికే కేంద్రం సహకారం వల్ల విశాఖ నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM తరగతులు ప్రారంభించింది. గత 6 సంవత్సరాలుగా విద్యార్థులు అక్కడి నుంచి పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం విశాఖని ఏ విధంగా బొంబాయి దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్నదో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని, మన భారతదేశానికి పరిపాలనా రాజధాని ఢిల్లీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలనా రాజధాని అమరావతి. ఈ లక్ష్యంతో ముందడుగులు వేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న చొరవ, ప్రధానమంత్రి మోదీ ఈ యూరప్ నుంచి వచ్చిన కంపెనీ, జపాన్ నుంచి వచ్చిన 2 కంపెనీలను మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, అక్కడ మా NDA కూటమి ప్రభుత్వం ఉన్నది, అన్ని వసతులు కల్పిస్తారు, నీతివంతంగా, నిజాయితీపరంగా, పారదర్శకమైన పాలన అందిస్తూ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి వేధింపులు లేకుండా మీకు అన్ని వనరులు కల్పిస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ప్రధానమంత్రి మోదీ ఆయన యొక్క ప్రోద్బలంతో బహుళజాతి సంస్థలు
అనకాపల్లి నక్కపల్లిలో ఈ అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం జరగటం అనేది ఒక విశేషము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టనున్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు.